ఎమ్మెల్యే గారు ఒక మంచి తలంపుతో ఈ డ్రగ్స్ నివారణ అనేది జరగాలి, దానికోసం ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు చౌటుప్పల కేంద్రంలో ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ ప్రోగ్రామ్ కి మన స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఇతర మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత కౌన్సిలర్స్, సర్పంచెస్, వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మేమందరూ ప్రజలను, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈరోజు ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు ఆకర్షితులవుతున్న వాళ్ళు స్టూడెంట్సే కాబట్టి పెద్దవాళ్ళు అంటే కనీసం వాటి డ్రగ్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది, కనీసం ఒక ఆలోచన శక్తి అనేది ఉంటుంది. ఈ పిల్లలకు మోటివేట్ చేసినట్లయితే తద్వారా వాళ్ళు తల్లిదండ్రులు కూడా తెలియజేసుకోగలుగుతారు. ఇదే విధంగా ఇదే పిల్లలు మళ్ళీ రేపు ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ స్థాయికి వెళ్తారు కాబట్టి ఈ డ్రగ్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా వాళ్ళు మన దైనందిన కార్యకలాపాలు చేసుకోలేకపోతారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని అలాగే మా ఈగల్ టీంను కూడా మేము హైదరాబాద్ నుంచి పిలిపించాం. మా సిఏ గారు కూడా ఆ ఈగల్ టీం తరఫున వాళ్ళు డ్రగ్స్ విషయంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు దాని విషయంలో కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలు గ్రామాన కూడా మన యాదాద్రి జిల్లా అంతా కూడా మేము టేకప్ చేస్తున్నాము. దానిలోని భాగంగానే యాంటీ డ్రగ్స్ కమిటీని కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నాము. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, విలేజ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రతి స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీలను ఒకటి ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఏమైనా డ్రగ్స్ విషయంలో మాకు ఏ చిన్నది వచ్చినా కూడా మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ సత్వరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ కు భారీ అయి అతను ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మా దృష్టిగా డి అడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం. అక్కడ డాక్టర్స్ ఉంటారు, వాళ్లకు కొద్ది రోజుల్లో నిఘా ఏర్పాటు చేసి వాళ్ళను పూర్తి ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇవన్నీ మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు. దానిలో భాగంగానే పోలీస్ శాఖ కూడా ఇది ప్రధాన భూమిక పోషిస్తూ మరి వీటన్నిటిని కట్టడి చేయడంలో మా వంతు కర్తవ్యంగా చేపడుతున్నాం.